బాసరా ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బాసరా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు. 35 మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకుని ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొన్న ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు ట్రిపుల్ ఐటీ ముందు ధర్నా చేశారు. యాజమాన్యం ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి గాయాలయ్యాయి. ట్రిపుల్ ఐటీ యాజమాన్యదారులకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అనేది ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్యలో బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు యొక్క పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.